అన్ని శాఖల కీలక అధికారులతో ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మొత్తం మీద ప్రభుత్వం ఒక కీలక సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఆ సమావేశ వేదిక మీద నుంచి మళ్ళీ వీళ్ళు మాట్లాడిన మాటలేంటి? క్షేత్రస్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉంది అని అంగీకరిస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లో అయితే వ్యతిరేకత ఉంది అని. అండ్ వీళ్ళు చేస్తున్నటువంటి మంచి అట, వీళ్ళు అందిస్తున్న సంక్షేమం అట క్షేత్రస్థాయికి చేరడం లేదట. అది అధికారుల ఉదాసీనత వల్ల జరుగుతుంది. మేమేమో పైన అద్భుతాలు చేయాలనుకుంటుంటే అధికారులు మాత్రం ప్రజలకు అవి చేరనివ్వడం లేదు అని. సరే, ఏం సంక్షేమ పథకాలు అందించారో అవి ప్రజలకు ఎందుకు చేరడం లేదు ఏంటి అన్నది తెలియదు. ఉప ముఖ్యమంత్రి ఇంకో అడుగు ముందుకేసి ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి, అలా చేరడంలో ఉదాసీనత ఉంది, అది అధికారుల వల్లే జరుగుతూ ఉంది, సో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, లేకుంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే వ్యతిరేకత ఉంది అని ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఈయన డీసీఎం కూడా అదే మాట అయితే అంటూ ఉన్నారు. సో ఒకవైపు వ్యతిరేకత ఉంది, ప్రజల్లో మన మంచి ప్రజలకు చేరడం లేదు అని అంటూనే మరొక వైపు వీళ్ళు 175 నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద సర్వేలు చేశారట. ఆ సర్వే ఫలితాలు కూడా టీడీపీ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ప్రకటించారట 175 నియోజకవర్గాలకు ర్యాంకులు, అంటే వివిధ ఇండికేటర్లను దృష్టిలో పెట్టుకుని ఆ ర్యాంకులు ప్రకటించారట. మొత్తం 175 నియోజకవర్గాలు అంటే వైసీపీ వాళ్ళవి కూడా ఉన్నాయని. వీటిని A+ గ్రేడు, ఏ గ్రేడు, బి గ్రేడ్ అనే 3 విభాగాలుగా విభజించారట. A+ గ్రేడ్లో ఏమో 21 నియోజకవర్గాలు ఉన్నాయట. ఏ గ్రేడులో ఏమో 153 నియోజకవర్గాలు ఉన్నాయట. బి గ్రేడ్లో ఏమో 1 నియోజకవర్గం ఉందట. అండ్ A+ గ్రేడ్లో ఉండి 90% పైగా మార్కులు సాధించింది. ఓవరాల్గా A+లో 21 ఉన్నాయి కదా, అందులో 90% పైగా మార్కులు సాధించినవి 13 నియోజకవర్గాలు ఉన్నాయట. అండ్ మొత్తం రాష్ట్రంలో హయ్యెస్ట్ మార్కులు సాధించి అంటే 93% మార్కులట. రాష్ట్రంలో నంబర్ 1 అట ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. అంటే బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఉన్నారు కదా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ అట. 92 మార్కులు సాధించి విశాఖపట్నంలోని గాజువాక్ అది 2వ ర్యాంక్ అట. కాకినాడ నగర నియోజకవర్గం అనేది 3వ ర్యాంక్ అట. విజయవాడ తూర్పు నియోజకవర్గంకు 4వ ర్యాంక్ అట. ఇట్లా ర్యాంకులు కూడా ప్రకటించుకుంటూ అయితే వెళ్ళారు. మరి ఏదో బి గ్రేడ్ 1 నియోజకవర్గం అంటే అత్యంత దరిద్రము అని. మరి ఏ నియోజకవర్గం మరి అది? కూటమి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడానికి ఇచ్చారో లేకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించడానికి ఇచ్చారో తెలియదు. వరసి మొత్తానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని వీళ్ళిద్దరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు, సీఎం డీసీఎం. కానీ దానికి బాధ్యులు మాత్రం మేం కాదు, ప్రభుత్వ అధికారులైన మీరే. బాగుంది.